రవికి ఎదురెళ్ళమంటావా? వాడు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. అంతెందుకు, మన కావ్యాన్ని చంపింది ఆ రవి అని కోర్టులో గొంతే తరిచాం. ఏం జరిగింది? సునాయాసంగా తప్పించుకోగలిగాడు. అప్పుడు నువ్వు నమ్మించట నిన్ను కాపాడిందా? ఆ డబ్బు పంపించే. ఇది నా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన డబ్బు అనుకోండి. నేనున్నాను నీకు. నీకేం కావాలో నేను కొనిపెడతాను. అంతగా నువ్వు అన్నట్లు నిశ్చితార్థం జరిగితే కాదు, జరుగుతుంది. జరగదులే. అంజలిని కాపాడాలని ఎంతగా తపన పడిపోతున్నానో నువ్వు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నావు. అయినా నువ్వు నన్ను ఇలా అనుకోవడంలో నీ తప్పే ఉంది. మాది దుర్మార్గుల కుటుంబం కదా. కొన్ని నిజాలు బయటపడే సమయంలో మా తమ్ముడు దుర్మార్గం, అంజలిని రాజీకి అడ్డం పెట్టడం, అంతేకాదు రుక్మిణిని మభ్యపెట్టి ఆమె వాటా ఆశను కూడా లాక్కోవాలని చూస్తున్నారు. అందుకే నాకు ఇవేవీ నచ్చకే రుక్మిణితో మాట్లాడాలని వచ్చాను. అంజలిని ఎలాగైనా రక్షించాలి. ఆ రోజు కోసం ఎదురు చూస్తాను. ఇవన్నీ రుక్మిణికి తెలియజెప్పాలి. రుక్మిణి ఇప్పుడు మీ మాటలు వినే పరిస్థితిలో లేదు. నేను ఎలాగో ప్రయత్నం చేస్తాను. ఈలోగా ఆవేశపడి మీరు మాకు దూరం కాకండి చంద్ర. మిమ్మల్ని అపార్థం చేసుకున్నందుకు నన్ను క్షమించండి. అయ్యో, మీరు అంత మాట అనకూడదు. నన్ను అర్థం చేసుకున్నారు, అది చాలు నాకు. చంద్ర, ఎంతసేపు అయింది వచ్చి? చాలాసేపు అయింది. నిన్ను చూడాలని వచ్చానమ్మా. వదిన ఎలా ఉంది? జాగ్రత్తగా ఉంటుందా? ఉంటుంది. చూడమ్మా, నీకో విషయం చెప్పాలని వచ్చాను. కృష్ణన్నయ్య నిశ్చితార్థంలోగా నీతో కొన్ని కాగితాల మీద సంతకాలు తీసుకునే ఉద్దేశంలో ఉన్నాడు. మీ వారితో సంప్రదించకుండా ఎక్కడా ఏ సంతకం పెట్టకు. ఎందుకు ఇలా చెప్తున్నానో నీకు త్వరలో తెలుస్తుంది. అదేంటి అన్నయ్య అలా ఎందుకు చేస్తాడు? కారణాలు తర్వాత చెప్తాను. నువ్వు మాత్రం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండు. వస్తానమ్మా. బావగారు, వస్తాను. అన్నయ్య అలా ఎందుకు చేస్తాడు? ఇందులో ఏదో ఉంది. నన్ను చూడటానికి వచ్చిన వాడికి ఈయన ఏవో నూరు పోస్తుంటాడు. వాళ్ళ ముగ్గురులో చంద్ర అమాయకుడు. ఇదంతా ఏం చేసిన పని అయ్యుంటుంది. ఏం నిలవకవే. రవి, పాపం వాడు టైం అడిగిన పాపానికి వాడికి అంతలా క్లాస్ తీసుకోవాలా? లేకపోతే పక్కవాణ్ణి, అందులోనూ అందమైన అమ్మాయితో వెళ్తున్నవాన్ని ఆపి డిస్టర్బ్ చేసి మరీ టైం అడుగుతాడా? మనం ఏవో ఊహల్లో ఉంటామని కామన్ సెన్స్ కూడా లేదు విధవకి. సరే సరే, ఇప్పుడు వాడి సంగతి తిరిగి గుర్తు చేసినందుకు నా క్లాస్ తీసుకుంటావా? వదిలే బాబు, ఏదైనా ఆర్డర్ చేయి. మీ సేవకై సదా మీ ప్రియుణ్ణి. బేరర్ సార్. బేరర్ 2 బటర్స్కాచ్ ఐస్ క్రీమ్ ప్లీజ్. రవి, నువ్వు రోజులో ఐస్ క్రీమ్స్ తినిపిస్తే నేను లావ్ అయిపోతాను. అప్పుడు మీ ఇంటి తలుపులు పెద్దవి చేయించాల్సి వస్తుంది. కలిసి వచ్చే కాలం అంటే ఇదే. నన్ను అంజల్ని ఆ రాజీ ఇక్కడ చూసిందంటే డెఫినెట్ గా షాక్ అవుతుంది, విలవిలలాడిపోతుంది. ఏంటి రవి, ఏదో ఆలోచిస్తున్నావు? అదే ఇందాక నువ్వు అన్నావే, లావ్ అయిపోతే గుమ్మాలు పట్టవని. అందుకే పని చేద్దాం. ఏంటది? నేను కూడా ఇవి తిని తిని నీకన్నా లావ్ అయిపోతాను. అప్పుడు మన ఇద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉంటాం. ఓకే? అంత కష్టమైతే మానేచ్చు కదా. ఏంటి మౌనంగా ఉన్నావు? ఏం మాట్లాడదో తెలియక. మరి మనసులో బరువుని ఎలా దించుకోగలవు? మాటలతో దిగిపోతుందా బరువు? కాదు, బాధలు అయిన వాళ్ళతో పంచుకుంటే మనసు కొంతైనా తేలికపడుతుంది కదా. నాకు కొత్త సమస్యలేముంటాయి. నా సమస్యల్లా అంజలి మాత్రమే. విచిత్రం, అమ్మని ఎదురుగా ఉన్నా ఆర్తిగా దగ్గరికి రాదు. అంజలి చిన్నపిల్ల, దాని మనసు అందరూ కలిసి పాడు చేశారు. వస్తుందిలే, ఈ విషయంలో నువ్వేం దిగులు పడకు. కాకపోతే నువ్వు చేయాల్సింది ఒకటి. ఆ పరిస్థితులకు కారణమైన వాళ్ళని ఉతికి ఆరేయాలి. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంజలికి చూపించాలి. లాభం లేదు, వాళ్ళ అంజలిని వేయి కళ్ళతో గమనిస్తున్నారు. నేనెంత ప్రయత్నించినా నాకంటే ఒక అడుగు ముందుండి జాగ్రత్త పడుతున్నారు. విన్నావుగా కావేరీ విషయంలో ఎలా ప్లేట్ ఫిరాయించారు. ఒక్క నిమిషం.
హలో హలో, బాగున్నారా? ఎవరు? అప్పుడే మర్చిపోయారా? మీరు నాకు అప్పు ఉన్నారు కదా, డబ్బులు ఇవ్వాలిగా. ఎవరు ఆ. ఎవరు మాట్లాడుతున్నారు? రవి. ఎస్, రవి. నువ్వా? అవును. మా డబ్బులు మాకు ఎప్పుడు పంపిస్తున్నారు? షటప్. అది నీ డబ్బు కాదు, మీ నాన్నగారి డబ్బు. పైగా ఆ వాటా ఇప్పుడు అరుంధతి సేవా ట్రస్ట్ లో ఉంది. దాన్ని తెచ్చి మీకు ఇవ్వడం కుదరని పని. చాలా తెలివిగా చెప్పాను. తప్పించుకుంటున్నాను అనుకుంటున్నావా? ఆ, చూడండి, వ్యాపారులు వేరు, సమస్యలు వేరు. మీకేవో సమస్యలని చెప్పి మా ఆస్తి అదే మా అప్పు ఇవ్వకపోతే ఎలా? ఇప్పటికే చాలా ఆలస్యం చేశారు. చూడు రవి, మీ ఆస్తి మీకు ఇవ్వడం నా చేతుల్లో ఉంది కాబట్టి వెంటనే ఇచ్చేశాను. కానీ ఇప్పుడు ట్రస్ట్ రద్దు చేసి ఆస్తి మొత్తం మీ పేరు రాయడం అంటే అంత తేలికైన విషయం కాదు. ఇప్పటికే మొదలుపెట్టిన సేవా కార్యక్రమాలన్నీ అర్ధాంతరంగా ఆపేయలేం కదా. ఇది ప్రజలతో ముడిపడ్డ విషయం. అవన్నీ మాకెందుకండి? మీకు ఎక్కువ టైం లేదు. అదే మీన్ నా నిశ్చితార్థానికి 4 రోజులు మాత్రమే ఉంది. గుర్తుందనుకుంటాను, 4 రోజులు మాత్రమే. గుర్తుంది, బాగా గుర్తుంది. నువ్వు మళ్ళీ మళ్ళీ నాకేం గుర్తు చేయక్కర్లేదు. చూడు రవి, బెదిరింపులతో పనులు అయిపోతాయని అనుకోద్దు. నన్ను బ్లాక్మెయిల్ చేసి మీరేం సాధించలేదు. మర్యాదగా నా కూతురు తెచ్చి నాకు అప్పగించు. నిశ్చితార్థాన్ని ఆపి. టూ లేట్, చాలా ఆలస్యమైంది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. చాలా ఆలస్యమైంది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. అంజు డార్లింగ్, ఐస్ క్రీమ్ నీ చేత్తో తినాలనుంది. ప్లీజ్. చూసావా, నిశ్చితార్థం నేను ఆపినా మీ అంజలి ఒప్పుకునేలా లేదు. అబ్బా, అయిందా? అయినా మన ఇద్దరు ఇలా ఒంటరిగా ఉన్నప్పుడు ఆ డిస్టర్బెన్స్ ఏంటి రవి? తప్పలేదు. ఇందాక టైం అడిగితేనేమో డిస్టర్బెన్స్ అన్నావు, ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు మరొకరికి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాల్సి వచ్చింది, చేశాను. వదిలేయ్. ఎవరిని చూస్తున్నావు? రవిగడ్డ. ఆ రవిగాడు ఎదురుగా ఉన్నది మీ అంజలేనా? నేనిదే చూడ్డం అచ్చు నీలాగే ఉంది. జమున, నువ్వు ఇలా మెత్తగా ఉండబట్టి రవి చెలరేగిపోతున్నాడు. ఒక ఆడపిల్లని అడ్డు పెట్టుకుని ఆస్తులు సంపాదించుకోవడం మొగతనం అనిపించుకోదు రవి. డాక్టర్ జమున, ఏం మాట్లాడుతున్నావు? అంజలి, ఈవిడ డాక్టర్. చాలే ఆపు. నీ గురించి అంజలి గురించి కొత్తగా తెలుసుకోవాల్సిందేమీ లేదు. అంజలి, నేను మీ అమ్మ స్నేహితురాల్ని. మీ ఇద్దరి గురించి మొదటి నుంచి తెలిసిందాన్ని. మధ్యలో ఈ రవి నిన్ను మాయ చేసి మోసం చేయాలని నీ జీవితంలోకి వచ్చాడు. మా పర్సనల్ విషయాలు మీరు మాట్లాడడం సభ్యత కాదు. అదిగో అంజలి తల్లి అక్కడే ఉంది, నిస్సహాయంగా చూస్తోంది. కూతురి బతుకు కళ్ళెదిటే నాశనం అయిపోతుందన్న బాధతో కృంగిపోయి చూస్తుంది. అంజలి, ఒక్కసారి మీ అమ్మ కళ్ళలోకి చూడు. ఆ కళ్ళల్లో కదిలే కన్నిటికి అర్థం తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. రవి లాంటి దుర్మార్గుని నమ్ముతున్న అమాయకురాలివి నువ్వు. మీరెవరో, ఎందుకు మా మధ్యలో వచ్చారో, మా విషయాలు ఎందుకు కల్పించుకుంటారో నాకు తెలియటం లేదు. దయచేసి మీ పని మీరు చూసుకోండి, వెళ్ళండి. మా అమ్మ గురించి కొత్తగా మీ దగ్గర తెలుసుకోవాల్సిన కర్మ నాకు పట్టలేదు. అంతేలే, నీ కళ్ళకు పట్టిన పొరలు తొలగిపోతేనే గాని నిజానిజాలు తెలుసుకోలేవు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, ప్రమాదాన్ని పక్కలో పెట్టుకున్నావు. నిన్ను ఆదుకునే అవకాశాన్ని మీ అమ్మకి ఇవ్వడం లేదు. ఈ నిజాలు ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది. లేదంటే వీడి ఉక్కు పాదాల కింద నువ్వు నలిగిపోతావు. జమున, జాగ్రత్త. ఆవేశపడుకో, పల్బని వెళ్ళిపోదాం. నా కర్మ దాని కర్మ ఎలా ఉందో అలా జరుగుతుంది. అంజలి, నేనొక్క విషయమే నీకు చెప్తాను. నిజాలు తేలే వరకు ఈ చీడ పురుగుతో సాధ్యమైనంత దూరంగా ఉండు. ఈ పరిస్థితుల్లో నేను ఇంతకంటే ఏం చెప్పలేను. వస్తాను. మా డాడీ రవిబాబాయిలు, మా అమ్మ పిన్ని అంజలిని మంచి చేసుకోవడానికి తెగ తపన పడిపోతున్నారు. అంజలి మా అమ్మకి దగ్గర కాకుండా వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు. ఒకవేళ మా అమ్మ మీ వాళ్ళ గురించి చెడుగా చెప్పినా అంజలి నమ్మకుండా ఉండాలని వాళ్ళు నటిస్తున్నారు.
ఇదంతా డబ్బు కోసమనే సంగతి గుర్తొస్తే వాళ్ళ గురించి నాకు చాలా భయం వేస్తుంది సందీప్. మీ వాళ్ళకి డబ్బే ప్రపంచం. దానికోసం ఎంతటి దారుణానికైనా సిద్ధపడతారు. తల్లి నుండి కూతుర్ని విడదీయడం ఎంతో పాపమని వాళ్ళు ఎప్పుడు అర్థం చేసుకుంటారో నాకు మాత్రం అర్థం కావడం లేదు. అది తెలిస్తే వాళ్ళు అలా ఎందుకు ఉంటారు చెప్పు? అయినా ఆ పాడి తెలివితేటలు మా అక్కకి ఎందుకు లేవో. దురదృష్టం. రవిబాబాయ్ తెలివితేటల ముందు ఎవరైనా బలాదూరే. అవి మంచి పనుల కోసం కాకుండా ఇలా దుర్మార్గాలకు ఉపయోగిస్తున్నాడే, అదే నాకు బాధగా ఉంది. ఒక్కసారి కళ్ళు తెరిచి అంజలి మీ వాళ్ళని గమనిస్తే బాగుంటుంది. అదే కష్టం. ఏదో అద్భుతం జరిగితే తప్ప అంజలి రవి నుంచి దూరం కాదు. ఐశ్వర్య, అసలు అంజలి బయటపడుతుందని నీకు నమ్మకం ఉందా? ఈ సమస్యని సాల్వ్ చేయగలరని మీ అమ్మగారి మీద నాకు బాగా నమ్మకం ఉంది సందీప్. నాకు అదే ఆశ. బాబాయ్, ఈయన సందీప్ అని రాజేశ్వరి ఆంటీ గారి అబ్బాయి. ఐసు, బాబాయ్, మాది జస్ట్ ఫ్రెండ్షిప్ అంతే. అది ఐసు, నిన్ను నేను ఎలాంటి సంజాయిషి అడగడం లేదమ్మా. కారణం నీ గురించి నాకు తెలుసు కాబట్టి. నీ మీద నాకు నమ్మకం ఉందమ్మా. బాబాయ్, మీరిద్దరూ మాట్లాడుకున్నంతలో నాకే తప్పు కనిపించట్లేదు. వస్తానమ్మా. అన్నట్టు సందీప్, నేను మా అన్నయ్య లాంటి వాడిని కాదు, తమ్ముడంత క్రూరమైన వాడిని కాదు. మీ మదర్కి తెలిసి కానీ తెలియక కానీ ఏనాడూ ద్రోహం చేయలేదు. ఇక మా ఆస్తిపాస్తులు అంటావా, వాటి మీద నాకు ఏనాడో వ్యామోహం పోయింది. సారీ అండి, మిమ్మల్ని నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. పర్వాలేదులే. కలుపు మొక్కల మధ్యలో వరి మొక్కను కూడా పోల్చుకెళ్ళిన పరిస్థితి ఒక్కోసారి వస్తుంది. ఏం చేస్తాం, అది నా దురదృష్టం. కాకపోతే ఒక్కటి మాత్రం చెప్పగలను, నేను అక్కడ ఉన్నంతకాలం అంజలికి ఎలాంటి ప్రమాదం జరగదు. అసలు వాళ్ళ పెళ్ళే జరగనవును. థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. మీ మాటలు నాకు ఎంతో ధైర్యాన్ని ఇస్తున్నాయి. మీ అమ్మగారిని కూడా ఈ విషయంలో నిశ్చింతగా ఉండమని చెప్పు. అంజలితో నేను మాట్లాడతాను, చూద్దాం ఏం జరుగుతుందో. వస్తాను ఐసు, వస్తానమ్మా. బాబాయ్, నేను కూడా మీతో పాటు వస్తాను. సందీప్, వస్తాను. అలాగే ఐశ్వర్య. అలాంటి దుర్మార్గపు మనుషుల మధ్య ఇలాంటి మంచి మనిషి ఉండడం చాలా ఆశ్చర్యంగా ఉంది. హలో, ఎవరండి? చెల్లె, నేనమ్మా కృష్ణని. అన్నయ్య, మీరా? బావగారు లేరమ్మా? ఇప్పుడే బయటకెళ్లారు. మహేంద్ర లేనప్పుడు ఈ మ్యాటర్ మాట్లాడటం మంచిది. ఇలా ఫోన్లో కాకుండా నువ్వు వదిన ఒకసారి ఇంటికి రావచ్చు కదా. నీ వదినకి తీరుబాటు ఎక్కడమ్మా? ఒక పక్క అంజనీని చూసుకోవాలి, మరో పక్క విజయం చూసుకోవాలి. మధ్యలో సిద్ధు ఐశ్వర్యాన్ని కనిపెడుతుండాలిగా. అందుకే రావడం కష్టమమ్మా. అమ్మా, నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పనయ్యా, ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లం అంటే చిన్నది కాదు, కొంచెం పెద్దదే. ఏంటది? ఏం లేదమ్మా, అంజలికి రవికి నిశ్చితార్థం అనుకుంటున్నాం కదా. అవును, ఇంకా 4 రోజులేగా ఉంది. ఏర్పాట్లన్నీ సక్రమంగా జరుగుతున్నాయా? అవన్నీ సక్రమంగానే జరుగుతున్నాయి. కానీ ఆ రాజీ గురించి కొంచెం భయంగా ఉంది. ఏ పక్క నుండి వస్తుందో, అంజలికి ఏ మాయ మాటలు చెప్తుందోనని భయంగా ఉందమ్మా. అంజలి నమ్మదులే అన్నయ్య. ఏముంది, చెప్పగా చెప్పగా అంజలి మారిపోతుంది. అంజలి దూరం అయిపోతే రవి మనకు దక్కడు, పిచ్చివాడైపోతాడమ్మా. అలా ఏం జరగదులే అన్నయ్య, మనమంతా ఉన్నాం కదా. ముఖ్యంగా నువ్వు నాకు పని చేసి పెడితే ఆ రాజీని కొంతవరకు కంట్రోల్ చేయొచ్చమ్మా. ఏంటది? అది నువ్వు ట్రస్ట్కి చేసిన నీ వాటా ఆస్తి తిరిగి తీసేసుకోవచ్చు కదమ్మా. అది నాకెందుకు? నేను ఆ ఆస్తికి ఆశపడటం లేదు కదన్నయ్య. ఎవరైనా అనాథలకు ఉపయోగపడినవు. నీ ఆశయం గొప్పదే రుక్మిణి, కానీ ఆ ఆస్తిని రాజు ఇంకా ట్రస్ట్ లో కలపలేదు కదా. అదేంటి? నా వాటా ఆ రోజు వద్దని ట్రస్ట్ లో కలపమని చెప్పాను కదా. మీ వాటాయే కాదమ్మా, మా వాటా కూడా తన దగ్గరే ఉంచుకుంది. కాబట్టి మా 20% వాటా తిరిగి మాకు ఇవ్వగలిగింది. ఈ సంగతి ఆ రాజీ ఇంతవరకు నాకెందుకు చెప్పలేదు? ఏదో దురుద్దేశంతోనే ఆ పని చేసిందేమో. ఒక్కసారి ఆలోచించమ్మా. నువ్వు చెప్తుంటే నాకు అలాగే అనిపిస్తోందన్నయ్య. రాజీకి ఏదో దురాలోచన ఉంది. తెలివైన దాని కాబట్టి సరిగ్గా ఊహించగలిగావు. మరి ఇప్పుడు ఏం చేద్దాం?
నా వాటా అలా ఉపయోగం లేకుండా పోయే కన్నా అడిగి తీసుకుంటేనే మంచిది కదా. అడిగి తీసుకుని ఆ ఆస్తిని నీ మేనల్లుడు మేనకోడలు అదేనమ్మా మన సిద్ధు ఐశ్వర్య అలాగే రవికాంత్ చంద్రకాంత్కి పుట్టబోయే సంతానానికి చెందేలా ట్రాన్స్ఫర్ చేయిస్తే బాగుంటుందని నా ఉద్దేశం అమ్మా. అవునవును, మీ ఆస్తి మీకే ఇచ్చేస్తే కనీసం ఆ తృప్తైనా మిగులుతుంది నాకు. నీలాంటి మంచి మనసున్న మనిషికి ఆ రాజు ఎప్పటికీ ద్రోహం చేయలేదమ్మా. ఒకవేళ ఆ వాటా కూడా మా దగ్గరే ఉంటే అరుంధతి సేవా ట్రస్ట్ని నాన్నగారి ఆశయాల మేరకు తీర్చిదిద్దేవాళ్ళం కదమ్మా. అవునన్నయ్య, ఆ ట్రస్ట్ నీ హ్యాండ్ ఓవర్లోనే ఉంటేనే మంచిది. పరాయి మనిషి ఆ రాజీ పెత్తనం ఏంటి వాటి మీద? ముందు నా వాటా అడిగేస్తాను. వీలైనంత త్వరగా ఈ విషయం తేల్చాలి. రేపు అంజలితో రవి నిశ్చితార్థం అయిపోతే ఆ రాజీ ఆ కోపంలో మన ఆస్తులు ఏమైనా చేయొచ్చు. నువ్వేం కంగారు పడకన్నయ్యా, ఈ రోజే రాజీతో మాట్లాడి తాడో పేడో తేల్చేస్తాను.